నిజాయితీ నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి ఎల్లన్న హరీష్ రావు తెల్లాపూర్లోని జి ఎల్లయ్య కాలనీలో స్వర్గీయ జి ఎల్లన్న 85వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎల్లన్న కుమారుడు విజయ్ ప్రతాప్, స్థానిక నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ స్వర్గీయ జి ఎల్లన్న కేవలం కార్మిక నాయకుడే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు। జేహెచ్ఎల్ ప్రాంతంలో ఆయన చేసిన సేవలు అందుకొని వారు లేరని అన్నారు। ఇక సాధారణ కార్మికుడిగా ప్రారంభమైన ఎల్లన్న ప్రస్థానం కార్మిక సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు। మాజీ ప్రధాని పివి నరసింహారావు సహా పలువురు పెద్దల మద్దతులతో కార్మికుల కోసం మధ్యతరగతి గృహ కాలనీ సాధించడంలో ఎల్లన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు। ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు సిద్దిపేట శాసనసభ్యులు అన్న హరీష్ అన్న గారిని గట్టిగా చప్పట్ల మధ్య ఈ వేదికకు ఆహ్వానిస్తూ సాధిస్తాం ఎల్లన్న ఆశయాలని, సాధిస్తాం ఎల్లన్న ఆశయాలని, జోహార్ ప్రజల మనిషి ఎల్లన్న, జోహార్ శివశక్తి అవార్డు ఎల్లన్న, జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లన్న, జోహార్ కార్మిక బంధు జీ ఎల్లన్న। విగ్రహావిష్కరణని సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం। జోహార్ ఎల్లన్న, జోహార్ ఎల్లన్న, జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లన్న, జోహార్ ఎల్లన్న, శివశక్తి అవార్డు రహిత ఎల్లన్న, జోహార్ ఎల్లన్న, కార్మిక బంధువు ఎల్లన్న, జోహార్ ఎల్లన్న। మరికొద్దిసేపట్లో మనం ఈ యొక్క సభని ప్రారంభించుకుందాం। ఇప్పుడు ఎల్లన్న జీవిత చరిత్రని జరిగింది। ఎల్లన్న గారితో చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి నాయకులు। తెలంగాణ ఉద్యమ కాలంలోనే హరీష్ అన్న అనేక సందర్భాల్లో ఎల్లన్న గారిని సంప్రదించి అనేక ఆలోచనలు, అనేక చర్చలు చేయడం జరిగింది। మరి ఇవాళ హరీష్ గారు రావడం అనేది మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం। దయచేసి డిహెచ్ఎల్ కార్మికులకి, ఎల్లన్న అనుచరులకి ఒక మంచి పేరు ఉంది, క్రమశిక్షణకి మారు పేరుగా ఉంటారు అనేటువంటి మాట ఉంది। దయచేసి సహకరించాల్సిందిగా కోరుతూ కార్మికులందరూ మీ ప్రశాంతంగా ఉండండి। అందరి హరీష్ అన్న అంటేనే అందరి ప్రజల మనిషి, అందరి కలుస్తాడు కాబట్టి గౌరవ శాసనసభ్యులు కవి, రచయిత, ఉద్యమకారుడు మా మిట్టపల్లి గారు కూడా వచ్చేసారు। వారికి కూడా స్వాగతం, సుస్వాగతం। జోహార్ జీ ఎల్లన్న, జోహార్ జీ ఎల్లన్న, తెలంగాణ ఉద్యమకారుడు జీ ఎల్లన్న, అమర్ రహే జీ ఎల్లన్న, అమర్ రహే। జనార్దన్ రెడ్డి ఎల్లయ్య గారు అప్పటి నుంచి గిట ఎల్లన్న అంటే కార్మికుడు, కార్మికుడు అంటే ఎల్లన్న। నాగేంద్ర పైకి రా, జాస్తా పైకి రా। ఆ విధంగా ఎల్లన్న
కార్మికుల పక్షాన కార్మికుల కోసం అనుక్షణం ఆలోచిస్తూ వారి సంక్షేమానికి బిహెచ్ఎల్లో ఎన్నోసార్లు గెలిచి అక్కడ హెచ్సిఎల్ కానీ బయట ఇండస్ట్రీస్లో కూడా చాలా మంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి మన ప్రాంతంలో ఎంతో మంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి ఎల్లన్న గారు. ఆయన ఈరోజు 85వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ చేయడం అనేది బాధాకరంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి హరీశన్న అవమానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆయన ఎల్లన్న జీవిత చరిత్ర. జోహార్ ఎల్లన్న గారికి, జోహార్ ఎల్లన్న గారికి, జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎల్లన్న కుమారుడు విజయ్ గారికి, తమ్ముడు సోమరెడ్డి గారికి, నాగేందర్ గారికి, మా రెహమాన్ గారికి, దామోదర్ గారికి, ఎర్రగడ్డ సత్యం గారికి, పాండు గారు మా చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా దాస్ కాలనీ ప్రెసిడెంట్ దాస్ గారికి, కార్మిక సోదరులకు, ఎల్లన్న అభిమానులకు, బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజానికి నాకు కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు ఒత్తిడి కానీ మన తమ్ముడు విజయ్ వచ్చి ఎల్లన్న విగ్రహం పెట్టుకున్నామంటే నేను అభిమానించే ఒక మంచి నాయకుల్లో ఎల్లన్న ఒకరు. ఎందుకంటే ఎల్లన్న గారంటే ఆయన కార్మిక నాయకుడే కాదు, తెలంగాణ ఉద్యమ నాయకుడు. అటు కార్మికుల కోసం ఎంత పోరాడిండో చివరి శ్వాస దాకా తెలంగాణ కోసం కూడా పోరాడినటువంటి ఒక యోధుడు మన ఎల్లన్న. నిజంగా ఈరోజు బిహెచ్ఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలియని వారు లేరు, ఎల్లన్న సేవలు అందుకోలేని వారు ఎవరు లేరు. ఇలా MIG2 వచ్చిందంటే ఆనాడు పివి నరసింహారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, బాగారెడ్డి గారు, పెద్దలు మల్లికార్జున్ గారు వాళ్ళందరి సహకారంతో పోరాడి MIG2ను ఆ రోజుల్లో సాధించినటువంటి వ్యక్తి మన ఎల్లన్న గారు. బిహెచ్ఎల్కు INTUC అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేసి మరి కార్మికుల మన్ననలను పొందినటువంటి వ్యక్తి మన ఎల్లన్న గారు. గతంలో బిహెచ్ఎల్లో అటు ఉత్తర భారతదేశం నుంచి కార్మికులు వస్తున్నారు, రిజర్వేషన్ తొలగించారు. మరి అక్కడి నుంచి CISF కానీ కార్మికులు కానీ వస్తే నా ప్రాణం పోయినా సరే అని చెప్పి పోరాడి ఇక్కడ భూమి కోల్పోయిన బిడ్డలకు దక్కాలి, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలని కూడా స్థానికుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎల్లన్న గారు. ఎల్లన్న గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసిండు. ఆ వివరాలు సరే మా రెహమాన్ గారు స్థానిక నాయకులు చెప్తారు. ఆయన జీవితం అంతా కూడా ఆయన శ్వాస, ఆయన ఊపిరి ఉన్నంత వరకు అటు కార్మిక సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. ఎల్లన్నకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు. ఆయన INTUCలో ఉన్న అందరూ అభిమానిస్తారు. శత్రు వర్గంలో అంటే అదర్ ట్రేడ్ యూనియన్లో ఉన్న వాళ్ళు కూడా ఎల్లన్న అంటే అభిమానిస్తారు. ఆయన అందరి వాడిగా పనిచేసినాడు, కార్మికుల కోసం పనిచేసినాడు. 69 తెలంగాణ ఉద్యమంలో మరి DCM నుంచి దుంకి 2 కాళ్ళు విరిగిన ఆసుపత్రుల మంచం మీద పండుకొని కూడా జై తెలంగాణ అని అన్నటువంటి నాయకుడు మరి ఎల్లన్న గారు. మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు తానే స్వయంగా వచ్చి కేసీఆర్కు అండగా నిలిచి గట్టి కొట్టాడామని కేసీఆర్ గారితో పాటు మలిదశ ఉద్యమంలో కూడా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిండ్రు మన ఎల్లన్న గారు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా అడుగడుగున తెలంగాణ వారిని, తెలంగాణ ఎందుకు కావాలో చెప్పినటువంటి ఒక మంచి నాయకుడు. ప్రాంతాల్లో అన్ని కంపెనీల్లో కూడా కార్మికుల పక్షపాతిగా కార్మికుల కోసం నిరంతరం పోరాడారు.
ఆయన తన ఆరోగ్యం కోసమో తన కోసమో తన పిల్లల కోసమో ఆలోచించలేదు, కార్మికుల కోసం ఆలోచించిండు, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి కనుకనే ఇవాళ ఇంతమంది ఆయన మీద ఉండే ప్రేమతో వచ్చినాం, ఆయన మీద ఉండే అభిమానంతో వచ్చినాం. నిస్వార్థంగా ఆయన అందించినటువంటి సేవ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. నాకైతే ఒక చిన్న లోటు ఉంది, మైపాలన్నతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ఆ విగ్రహం మాత్రం ఆయన స్థాయికి తగ్గట్టు నాకు అనిపించలేదు. జర మా మైపాలన్న రిక్వెస్ట్, నిలువెత్తు విగ్రహం ఆయన ధోతి కట్టుకొని పంచ కట్టుకొని నిలబడితే ఎల్లన్న ఎట్లుంటాడో ఆ విగ్రహం చూస్తే అట్లున్నారు. నేను మా మైపాల్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా, 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎల్లన్నది పెట్టేయాల్సిందిగా మైపాల్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. నువ్వు ఎల్ఐజీ సర్కిల్లో పెట్టవా ఏడ పెట్టావు కానీ నాకు మాత్రం 12 అడుగుల కాంస్య విగ్రహం ఎల్లన్నది పెట్టాలని నేను మా ఎమ్మెల్యే గారిని మైపాల్ అయితే నేను కోరుతా ఉన్నా. ఈ కాలనీ కూడా నాకు బాగా గుర్తు. అప్పట్లో మా పెద్దలు భూపాలన్న, మా సోమిరెడ్డి, మా మైపాల్ రెడ్డి, మన వీళ్ళందరూ ఎల్లడం తోలుకొని నా దగ్గరికి వచ్చింది. అన్న ఈ కాలనీ ఫైనల్ లేఅవుట్ వస్తలేదు, దాసు కూడా ఫైనల్ లేఅవుట్ వస్తలేదు, నువ్వు ఎట్లా షిఫ్ట్ చేయాలని ఎల్లన్న నా దగ్గరికి వస్తే రాత్రి 10 గంటలు కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫోన్లో 10 గంటల రాత్రి మాట్లాడి 1 గంట సేపట్లో ఈ కాలనీ ఫైనల్ లేఅవుట్ ఆర్డర్స్ తెప్పించిన. ఇది నువ్వు తెప్పియాల్సిందే అని ఎల్లన్న, సోమిరెడ్డి, మా మైపాల్ పట్టుబట్టి ఆ రోజు నాతోని ఆ కాలనీ ఫైనల్ లేఅవుట్ తెప్పియడంలో నిజంగా ఎల్లన్న దండాడింది. అట్లా ఆయన చివరి దాకా ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రజల కోసం, కార్మికుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, బిహెచ్ఎల్ కోసం ఎనలేని సేవలు చేసినటువంటి ఎల్లన్న ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడుగా ఉంటాడు. శారీరకంగా లేడేమో కానీ బిహెచ్ఎల్ ఉన్నంత కాలం ఎల్లన్న పేరుంటది, కార్మికుల గుండెల్లో ఉన్నాడు. మరి పేదల పక్షపాతిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ వాదిగా ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని కోరుకుంటూ ఆయన 85వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఆయన వర్ధంతి ఇంకా 2 నెలలు ఉన్నది. ఆయన వర్ధంతి నాడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత మా గూడెం మైపాల్ రెడ్డి మీద పెడుతూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జోహార్ ఎల్లన్నకు. కార్యక్రమం కొనసాగు.